ధర్మ మహేష్ మరియు గౌతమి చౌదరి వీళ్ళిద్దరి గొడవ ఇంటి నుంచి రచ్చకెగింది. అయితే ప్రధానంగా ఈ గొడవకి సంబంధించి అనేక రకాల మీడియా ఛానల్స్ అందరూ కూడా ఈ గొడవని బయటపెడుతూ ఉన్న ఈ నేపథ్యంలో ధర్మ మహేష్ నిన్న ఒక ప్రముఖ ఛానల్లో కూర్చొని ఒక ప్రస్తావన తీసుకోవడం జరిగింది. అది కూడా మీడియాలో ఉండే ఒక సో కాల్డ్ ఒక పెద్ద జర్నలిస్ట్ గురించి. అయితే ప్రధానంగా వాళ్ళ కుటుంబ కలహాలకు సంబంధించి ఆయన ఇంటర్ఫీర్ అవ్వడానికి గల రీజన్ వేరే ఉంది అంటూ ఆయన ప్రస్తావించారు. ఓవరాల్గా ఇందులో వాస్తవం ఎంతవరకు ఉండే అవకాశం ఉందనే అంశం గురించి మనతో కొల్లకుశంగా వివరించడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. సో నిన్న మాట్లాడింది మీరు ధర్మ మహేష్ ప్రధానంగా ఒక అతని పేరు తీసుకొస్తున్నారు. మా ఇంట్లో అతనికి ఏంటి పని, అసలు నా భార్యతో అతనికి ఏంటి పని అన్నట్లుగా ఆయన ఏదో సంథింగ్ బిహైండ్ ఉన్నట్లుగా అతను అభిప్రాయపడి ఒక వీడియోను కూడా ఆయన ముందు పెట్టాడు. సో ఓవరాల్గా అసలు ఈ గొడవ ఎటు వెళ్ళే అవకాశం ఉందమ్మా? ఎటు వెళ్తుంది? సెటిల్మెంట్ దిశగా వెళ్తుంది. సెటిల్మెంట్ అంటే ఎలాంటి సెటిల్మెంట్ అవుతుంది? డబ్బా లేకపోతే ఇప్పుడు ఆమెకు ఒక కొడుకున్నాడు అమ్మా. ఇప్పుడు అతను ఈమెతోటి ఉండేలాగా లేడు. ఒకవేళ అతను ఉన్నా కానీ ఉంటానన్నా కానీ అతని మీద ఆ అమ్మాయికి నమ్మకం లేదు. ఇది ఇక్కడ దాకా వచ్చేసింది వ్యవహారం. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు కూర్చుని సెటిల్ చేసుకుంటారు. ఈ సెటిల్మెంట్ చేసుకునే ముందు వాళ్ళు సెటిల్మెంట్కి రావట్లేదు కాబట్టి ఆ అమ్మాయి మీడియాకి వచ్చింది. ఆ అమ్మాయికి నేను నలుగురు మధ్యలో కూర్చుని మాట్లాడుకుంటే నాకు న్యాయం జరగదు అనే ఒక అపనమ్మకం కలిగింది కాబట్టి నా జీవితం నాశనమైంది. నేను ఎంత పెయిన్ పడ్డాను, నా పెయిన్ ప్రపంచానికి తెలియాలి అనే ఉద్దేశంతోనే ఆ అమ్మాయి మీడియాకి వచ్చింది. ఆ అమ్మాయి మీడియాకి రావటం వల్లనే కదా వాళ్ళ ఇంట్లో అన్ని రంగులు బయటకు వచ్చినాయి, ట్రూ కలర్స్ మొత్తం బయటకు వచ్చినాయి కదా. అయితే ఈ ప్రాసెస్ ట్రూ కలర్స్ అంటే ఎవరమ్మా? ట్రూ కలర్స్ అంటే ఇప్పుడు అతను వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నాడు అనేది క్లారిటీ వచ్చింది. దానికి వాళ్ళ నాన్న కూడా సమర్థించాడు అనేది క్లారిటీ వచ్చింది. వాళ్ళ నాన్న అసలు ఇంట్లో ఆడవాళ్ళని ఎలా చూస్తాడు అనేది బయటకు వచ్చింది. అన్నీ బయటకు వచ్చినాయి కదా. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత పైగా ఇప్పుడు వంకలేనమ్మ డొంక పట్టుకుని ఎలాడింది అన్నట్లు వాళ్ళ నాన్న పేరు మీద ఎఫ్ఐఆర్ ఉందని అంటాడు ఈ కాకాని బాబు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పేరు మీద ఎఫ్ఐఆర్ ఉంటే ఉండొచ్చు. ఎఫ్ఐఆర్ ఉన్నంత మాత్రాన నీ కొడుక్కి వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి అది లైసెన్సా? కాదు కదా. అదొక శాఖ కాదు కదా. ఇప్పుడు ఆయన ఇంకో మాట ఏమంటున్నాడంటే మా మీద పెత్తనం చేసే కోడలు మాకొద్దు అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అసలు ఈ అమ్మాయి కావాలా వద్దా అని నిర్ణయించుకోవాల్సింది మిగతా కుటుంబ సభ్యులు కాదు. ఇది పెళ్లికి ముందు జరగాల్సిన చర్చ రచ్చ. పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ భార్యాభర్తలు ఇష్టం, కలిసి ఉండాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా. కాకపోతే తల్లిదండ్రులకు ఆదర్దా ఉంటుంది, అటు తల్లిదండ్రులకు ఉంటుంది, ఇటు తల్లిదండ్రులకు ఉంటుంది. కానీ వీళ్ళు వాళ్ళని మీరు ఇదే చెయ్యండి అని చెప్పే హక్కు వీళ్ళకి లేదు. వాళ్ళిద్దరూ నిర్ణయించుకోవాలి కలిసి ఉండాలా వద్దా అనేది. అయితే అలా కాకోకుండా వాళ్ళ నాన్నే ప్రధాన పాత్ర పోషించి కొడుకుకి అగ్నికి ఆజ్యం పోసినట్టు నీకేం పర్వాలేదు, క్యారీ ఆన్, నీ ఇష్టం, నువ్వు మగాడివి, ఇంట్లో ఆడవాళ్ళు ఇలాగే మాట్లాడతారు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. అంటే అమ్మాయి ప్రశ్నించడం తప్పైంది అక్కడ? ప్రశ్నించకూడదంట. అదే ఆ ప్రశ్నించడం తప్పైంది. ఎలాగో ఇంకా కొంచెం ముందుకెళ్తే మీకు కూడా అర్థమవుతుంది. సరే, ఇక తండ్రి స్టోరీ ఇలా ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఆ ప్రూఫ్స్ అవన్నీ దగ్గర పెట్టుకొని మాట్లాడుతుంది గౌతమి చౌదరి. ఇంక వీళ్ళు ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చేసారు. ఎవరు? ధర్మ మహేష్ ఫ్యామిలీ. అంటే వీళ్ళు మీడియాలోకి వచ్చేసేసి ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడి, ఆ అమ్మాయి పెళ్ళికి ముందే ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని మాట్లాడాడు. అవన్నీ పెళ్ళికి ముందు. నీ కొడుకు కూడా పెళ్లికి ముందు బోల్డ్ ఉండొచ్చు, కానీ పెళ్లి తర్వాత కూడా కంటిన్యూ చేయమని ఎవరు చెప్పలేదు కదా. కొత్త సంబంధాలు పెట్టుకోమని చెప్పలేదు కదా. ఎవరన్నా లైసెన్స్ ఇచ్చారా నీకు? అదేమంటే సుప్రీంకోర్టు తీర్పు. సుప్రీంకోర్టు తీర్పులో ఏముందో నీకు తెలుసా? అది ఎన్ని పేజీల తీర్పు, ఎన్ని అందులో అంశాలు ఉన్నాయి. ఆ తీర్పు 100% కరెక్ట్ అని నేను అనను. ఒక్కొక్కసారి న్యాయస్థానాలు కూడా ఆ పర్టికులర్ కేసుకు సంబంధించి ఆ పర్టికులర్గా ఉన్న దాన్ని బట్టి ఏదో ఒక తీర్పు ఇస్తారు. అది పట్టుకుని మనం ఇంకేముందే లైసెన్స్ వచ్చేసింది మాకు, మేము వివాహేతర సంబంధాలు పెట్టుకోవచ్చు, పెళ్ళి చేసుకుంటాం, కట్నాలు తీసుకుంటాం,
పెళ్ళాం ఇలాగే ఉంటుంది, ఈ పెళ్ళాం పిల్లల్ని కంటా ఉంటుంది, ఇంట్లో వంటలు చేస్తూ ఉంటుంది, తల్లి మా అత్తమామలు చూసుకుంటుంటుంది, ఈ పని ఇవి చేసుకుంటుంది, నా పని నేను చేసుకుంటాను వివాహేతర సంబంధాలు పెట్టుకుని అంటే కుదరదు కదా. అందుకు ఇలా పెట్టుకుని అదేమంటే సుప్రీంకోర్టు తీర్పు అని మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఎవరన్నా దూకమంటారు, దూకుతావా? దేని మించన్నా దూకం కదా. నీళ్ళు లేని బావిలో దూకంటారు, దూకుతావా? దూకు కదా. అందుకని ఏంటంటే వీళ్ళు మాట్లాడింది, ధర్మ మహేష్ తండ్రి మాట్లాడుతుంది 100% తప్పు. కొడుకుని ఆ విధంగా ఎంకరేజ్ చేయటం కూడా 100% తప్పు. ఏదైనా ఉంటే పరిష్కార మార్గం చూడటం కరెక్టు. ఒకవేళ చూడలేని పక్షంలో చెయ్యగలిగింది ఏంటి అని ఆలోచిస్తే గనక ఒక్కటే, ఇది సెట్ అవుద్దా? అవుద్ది. అవలేదా? సెటిల్మెంట్ చేయటం ఎట్లా? అయితేనమ్మా ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి అసలు నా బిడ్డకి అతను ధర్మ మహేష్ ఏమీ చేయలేదు అని ఫస్ట్ నుంచి ప్రస్తావిస్తూ వస్తే, నిన్న ధర్మ మహేష్ విత్ ప్రూఫ్స్ ఆ అబ్బాయి చేసిన బారసాల దగ్గర నుంచి ఆ అబ్బాయి చేసిన ఫస్ట్ బర్త్డేకి సంబంధించి ఇవన్నీ కూడా విత్ ప్రూఫ్స్ ఆయన మాట్లాడినప్పుడు అందరూ కూడా ధర్మ మహేష్ దగ్గర ఎంతో కొంత న్యాయం ఉంది, నిజం ఉంది అని నమ్ముతున్నారు. ఇప్పుడు ఫంక్షన్లు చేస్తే నీ దగ్గర డబ్బు ఉన్నది కాబట్టి నువ్వు ఫంక్షన్లు చేసావు, నీ దగ్గర సమయం లేదు కాబట్టి సమయం ఇవ్వలేదా? అంటే ఫంక్షన్లు చేస్తే తండ్రి అయిపోతారా? ఫంక్షన్లు చేశాను కాబట్టి నేను తండ్రిగా బాధ్యతగా ఉన్నాను అంటావు ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు నీకు ఈ బిడ్డ నీ బిడ్డని నువ్వు ఏదో ఒక సందర్భంలో అయినా చూసుకోగలిగాలి కదా. ఇప్పుడు ఆ అమ్మాయికి ఒంట్లో బాగాలేదు, మా సినిమా హీరో అన్నప్పుడు సినిమా బిజీలు ఎన్ని సినిమాలు చేస్తున్నాను నేనేమన్నా, నేను చెప్తున్నాను కృష్ణ చిరంజీవి లాగా సంవత్సరానికి 20 సినిమాలు రిలీజ్ చేసిన హీరోనా ఈ హీరో? ఈ స్టూడియోల పక్కన గడ్డి పీక్కునే రకమైతే నాకు అర్థం కావట్లేదు. ఎన్ని సినిమాలు చేశాడు చెప్పండి, మీరు చెప్పండి ఎన్ని సినిమాలు చేశారు? ఒక 2 సినిమాలు అంట చేసింది, ఒక 5-6 దాంట్లో కూడా క్యారెక్టర్ అంటే కొంచెం అది పెద్ద ట్రిగ్గర్ సాయి అనేది పెద్ద సినిమా. తర్వాత ఇప్పుడు ఒక ఛానల్ వాళ్ళు ముందు రోజేమో ఓ చిన్నపాటి హీరో అన్నారు, రెండో రోజుకి వచ్చేసరికి ప్లేట్ మార్చేసేసి ప్రముఖ హీరో అంట మొదలెట్టారు. ఇంక ప్రముఖ హీరోలు ఏమనాలి అప్పుడు? అంటే ప్రస్తావించేటప్పుడు అలా వస్తుందిలే, అట్లా వస్తుంది. ఎందుకు వస్తుందండి? వచ్చేదైతే ముందు రోజే వస్తుంది, మనం అమ్ముడు పోతే వస్తాయి. ఇట్లాంటి కితాబులన్నీ కడతాము. ఇప్పుడు నేను చెప్తున్నా గౌతమి చౌదరి ఎవరో నాకు తెలియదు, వాళ్ళ అమ్మ నాన్న ఎవరో నాకు తెలియదు. అయినా కానీ అక్కడ గౌతమి చౌదరి ఉందా, లేకపోతే ఇంకొక రమ్య ఉందా, లేకపోతే ఇంకొక అమ్మాయి ఉందా, నాకు సంబంధం లేదు. నేనేం చూస్తాను అంటే ఎవరు బాధితులు ఇక్కడ. ఒక్కోసారి మగవాళ్ళు కూడా బాధితులు అవుతారు. ఏమో అమ్మ, ఫస్ట్ మీరు బాధితులు అనుకున్న వాళ్ళే నిందితులు అవ్వచ్చు కదా. లేదండి అమ్మ, మీరు స్త్రీ పక్షపాత. నేను స్త్రీ పక్షపాతం, నేను బాధితుల పక్షం అని చెప్తున్నా. నేను మళ్ళీ చెప్పా మీకు, చాలా మంది అనుకుంటున్నారు. అనుకోనివ్వండి, అనుకునే వాళ్ళని. ఇప్పుడు నేను ఏ కేసు ఆ కేసులో ఇక్కడ బాధితులు ఎవరు అని చూస్తా. ఓకే, చూసి వాళ్ళ పక్షం నేను మాట్లాడతా. కొంతమంది మగవాళ్ళ పక్షం కూడా మాట్లాడతా నేను, ఎందుకంటే మగవాళ్ళు కూడా బాధితులు ఉన్నారు ఇక్కడ. 1-2 కేసులు నేను చూశాను, నేను స్వయంగా నేను చూశాను, కౌన్సిలింగ్ ఇచ్చాను వాళ్ళకి. ఆ మహిళలకి కాస్త మానసికంగా హెల్త్ బాగాలేకపోతే వాళ్ళని డాక్టర్ల దగ్గరికి కూడా పంపించాను, కౌన్సిలింగ్ పంపించాను. సెట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అన్నిసార్లు మహిళలే బాధితులు అనడం కూడా ఏకపక్షంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ ఈ అమ్మాయి ప్రూఫ్లు చూపిస్తుంది కదా, అతని వివాహేతర సంబంధాలకు సంబంధించి ప్రూఫ్లు చూపిస్తుంది. ఇప్పుడు ఒక తండ్రిగా ఒక బారసాలు చేసి ఒక బర్త్డే పార్టీ చేసినంత మాత్రాన కొడుకు టైం ఇచ్చేసినట్టేనా, బాధ్యతగా ఉన్నట్లేనా? ఎందుకు వివాహేతర సంబంధాలు పెట్టుకోవాలి చెప్పండి మీరు, దానికి మీరు జస్టిఫికేషన్ చెప్పండి. అసలు వివాహేతర సంబంధాలు పెట్టుకున్నట్లుగా ప్రూఫ్ లేదు కదమ్మా. ఎవరు చెప్పారండి? అమ్మాయి అతనే షీటీం వాళ్ళకి కంప్లైంట్ చేస్తే ఈ అమ్మాయి రాత్రిపూట వచ్చి రచ్చ చేస్తున్నాడని, తెల్లారి పొద్దున కౌన్సిలింగ్ పిలిస్తే అతను ఒప్పుకున్నాడు, అవును నాకు రిలేషన్స్ ఉన్నాయి, నేను మారను, నేను ఇంతే అని. వచ్చింది బిడ్డను చూడడానికి అయితే షీటీం కింద కాల్ చేసింది ఆవిడ. అతను తాగేసి వచ్చి గొడవ చేస్తూ ఉంటే షీటీంకి కాల్ చేసింది. అర్ధరాత్రి 12ంటికి పిల్లోడు నిద్రపోయే టైంలో వస్తుంది, వీడికి ఇప్పుడే తీరిందా? ధర్మ మహేష్కి చెప్పండి. ఏ తండ్రి అయినా సరే
తండ్రికి తీరిక 12ంటికా ఈ సంవత్సరం పిల్లోడిని మేల్కొని ఉండొద్దు. అవును. ఇప్పుడు ఒకటండి, మనం సమర్థించాలి అని డిసైడ్ చేసుకుంటే మనకు 100 కారణాలు కనిపిస్తాయి. అయితేనమ్మా ఒక వీడియో అమ్మా అతను బయట పెట్టడం జరిగింది, ధర్మ మహేష్. సో ఆ వీడియో నేను ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తాను మీకు. అయితే ఆ వీడియోలో ఉన్నది మా ఇల్లే, ఆ సోకాళ్ళ వ్యక్తికి ఏం పని అక్కడ అనేది ఈ వీడియో అమ్మా. ఇది నా ప్లేటే, ఆ తింటున్న ప్లేట్ నాది, ఆ ఇల్లు నాది అని ధర్మ మహేష్ అంటాడు. అంటే ప్లేట్ల మీద ఏమైనా రాసి ఉంటుందా? అట్లా కాదమ్మా, అంటే అతను చెప్తున్నాడు అది నా ఇల్లు, అది నా ప్లేటు. అతను కూడా చెప్తున్నాడుగా, నేను వెళ్ళాను వాళ్ళ ఇంటికి అని చెప్తున్నాడు కదా. నేను ఒక్కడినే వెళ్ళలేదు, 5-6 మందిని కలిసి వెళ్ళాము. వాళ్ళ అమ్మ ఇన్వైట్ చేస్తే వెళ్ళాను, వాళ్ళ అమ్మ నా అభిమాని, వెళ్ళానని చెప్తున్నాడు. ఆయన ఏమి నేను వెళ్ళలేదు, అక్కడ ఉన్నది నేను కాదు అని చెప్పట్లేదు కదా. ఇప్పుడు నేనే అనుకుందామండి, గౌతమి వాళ్ళ ఇంటికి నాకు పూర్వ పరిచయం ఉండి నేను గౌతమి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనుకోండి. నాకు ఆ అమ్మాయి తెలుసున్నంత మాత్రాన, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినంత మాత్రాన నేను మాట్లాడేది పక్షపాతం ఎట్లా అవుతుంది? నేను మాట్లాడేది వాస్తవం కాబట్టి అది వాస్తవం. అంటే ఇదివరకు ఎవరైతే అతను చెప్తున్నటువంటి ఆ సోకాల్డ్ పర్సన్ చూపెడుతున్న వీడియోలో ఉన్న వ్యక్తికి సంబంధించి అతను ఎప్పుడు కూడా న్యూస్లో పెద్ద 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 ఇష్యూస్ సంబంధించి, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కానీ ఇలాంటి గలాన్ని ఇప్పే ఒక పెద్ద జర్నలిస్ట్ పొజిషన్లో ఉండి ఒక సోకాల్డ్ ఛానల్కి అతను ఒక సీఈఓగా ఉంటున్న వ్యక్తి ఇలాంటి ఒక కుటుంబ కలహాల మధ్య నేపథ్యంలో ఆయన నోటీస్ చేసి అది పనిగా దీన్ని తీసుకొచ్చి ముందు పెట్టి రచ్చరాఫీస్ చేయడానికి ఏంటి ఆయన ఇంటెన్షన్ అనేది ధర్మ మహేష్ ప్రధానంగా ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు ఒకటండి, ధర్మ మహేష్ ఏం మాట్లాడుతున్నాడంటే ఆమెకు కూడా ఇలాంటి సంబంధాలు ఉన్నాయి, నేనేమన్నా అన్నానా ఆవిడ్ని అని అడుగుతున్నాడు. నేనేం అనలేదు కదా ఆవిడ్ని అంటే, ఇప్పుడు మీరు పరస్పర అంగీకారంతో మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి నీ రిలేషన్స్ నీవి, నా రిలేషన్స్ నావి అనుకుంటే అది కుటుంబం అవుతుందా? నువ్వెందుకు క్వశ్చన్ చేయలే? ఆ రోజు? అంటే నీకు నచ్చలేదు, ఎస్, ఇప్పుడు నీకు నచ్చలేదు. ఆ అమ్మాయి నచ్చని విషయాలు మొదటి నుంచి నచ్చలేదనే చెప్తుంది. నీకు ఇవాళ ఇంత రచ్చ అయ్యాక ఇది నీకు నచ్చలేదా? అంటే ఆయన ఒకసారి వచ్చాను నేను ఇంటికని ఎవరైతే ఆ సోకాల్డ్ జర్నలిస్ట్ ఉన్నారో ఆయన చెప్పిన వాక్యాన్ని ఆయన ఏమంటాడంటే, చాలాసార్లు వచ్చాడు, అది ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు దాచుతున్నాడు గోప్యంగానే ఆయన ప్రశ్న. అవునండి, ఆయన నేను వెళ్ళలేదు అని చెప్తున్నాడు. వెళ్ళుంటే ఈయన ప్రూఫ్లు చూపించాలి, ఆమె ప్రూఫ్లు చూపిస్తుంది కదా, ఈయన కూడా ప్రూఫ్లు చూపించాలి. లేనప్పుడు మాట్లాడకుండా ఉండాలి. ఇప్పుడు సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి ఆయనే ఈ రచ్చంతా చేసుకోమని చెప్పాడు అనడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు వీళ్ళ నాన్న నేను తెలుగుదేశం అని చెప్తున్నాడు అంటే తెలుగుదేశం మొత్తం వీళ్ళ వెనకమాల ఉన్నట్ట? చెప్పండి, కాదు కదా. మరి అలాంటప్పుడు ఈ విషయం ఇంత రచ్చ అవుతూ ఉంటే, ఇప్పుడు మూర్తి ఏమంటున్నాడు రాత్రి ఒక వీడియోలో, నేను అసలు మీరు కూర్చుని సెటిల్ చేసుకోండి, పడకపోతే ప్యాచప్ అయితే ప్యాచప్ అవ్వండి, అవ్వని పక్షంలో మీరు మర్యాదగా విడిపోండి తప్పితే ఈ మీడియాలకి రావద్దు అని చెప్పాను అని చెప్తున్నాడు అతను.